Hey guys, welcome back to my channel. So today's video వెజిటేబుల్ బిర్యానీ వెజిటేబుల్ పలావ్ని అయితే నేను కుక్ చేశాను. సో అది ఎలా చేశాను ఏంటి సింపుల్ వేలో అండ్ వెయిట్ లాస్కి ఎలా సపోర్ట్ అవుతుంది అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అండ్ మీరు కూడా ట్రై చేయండి. సో ఎలా వస్తుంది ఏంటి టేస్ట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి ఇంకెన్ని మరి ఫర్ మోర్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే 1 క్యాప్సికమ్, జస్ట్ 2 క్యారెట్స్, సో సమ్ బీన్స్, ఇలా అన్నీ కూడా వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవైలబుల్లో తీసుకున్నాను. సో ఆ రోజు ఏంటి ఆ డే ఏం జరిగింది అని అంటే, సో నాకు ఈ ఫేవరెట్ ఏంటి అంటే వెజిటేబుల్ బిర్యానీలోకి బఠానీ బాగుంటుంది. సో బఠానీని నేను అప్పుడప్పుడు ఇన్స్టాంట్గా ఇంకా రెడీ చేసుకోలేకపోయి అదొకటి మిస్ అయింది. సో రిమైనింగ్ అన్నీ కూడా నేను కవర్ చేశాను వెజిటేబుల్స్తో. సో మై ఫేవరెట్ అనమాట. సో ఇలా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వెజిటేబుల్స్తో నేను ఫుడ్ని రెడీ చేసుకోవటం అనేది, కుక్ చేసుకోవటం చాలా ఇష్టం నాకు. సో ఇవన్నీ కూడా నేను తీసుకొని కట్ చేసేసుకున్నాను. సో ఆనియన్స్ అండ్ టమాటా, బీన్స్, క్యాప్సికమ్ ఇలా సో 1 బై 1 అన్నీ అయితే నేను కట్ చేసి రెడీ చేసుకున్నాను. సో ఇక్కడ మనం వెయిట్ లాస్‌కి అని అంటున్నాను అని అంటే ఏంటి అని అంటే, వెయిట్ లాస్ అనే కాదు, ఏదైనా సరే వెజిటబుల్ ఫుడ్స్‌లో మనకి లో జీఐ వాల్యూ ఉండటం వల్ల మనకి ఇలాంటివి తీసుకోవటం వల్ల ఏంటి అని అంటే హై ఫైబర్ అండ్ హై యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ వెజిటబుల్స్‌లో ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి హంగ్రీ లెవెల్స్‌ని అంత ఈజీగా డౌన్ చేయవన్నమాట. సో చాలా ఫుల్‌ఫిల్‌గా ఉన్నట్లు ఉంటుంది అండ్ అలానే క్రేవింగ్స్ అవ్వవు అండ్ అలానే చాలా బాగా సపోర్ట్ అవుతుంది లో ఫ్యాట్ ఫుడ్స్ కాబట్టి అండ్ లో జీఐ ఫుడ్స్ కాబట్టి మనకి వెజిటేబుల్స్. సో ఇవన్నీ కూడా నేను కాంబినేషన్లో వన్ డే నేను ఇలా ప్రిపేర్ చేశాను. సో సింపుల్ వేలో నేను ఎలా చేశాను అనేది రెసిపీని మొత్తం కూడా మీరు వాచ్ చేసి మీరు కూడా వన్స్ ట్రై చేయండి. ఓకేనా? సో ఇలా నేనైతే 1 బై 1 అన్నీ అయితే కట్ చేసేసుకున్నాను. సో బీన్స్ అండ్ టమాటా, క్యారెట్ అండ్ ఆలు మొత్తం కూడా, సో కొరియాండర్ ఇది కూడా మొత్తం, సో అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. సో నాకు చాలా ఇష్టం అలా చూస్తూ ఉంటేనే అది ఏదో ఒక సమ్ ఫీల్ వైబ్రేషన్స్ అనమాట. సో ఇలా ఒక బౌల్ తీసుకొని అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసినవన్నీ తీసేసుకొని సో సింపుల్ వేలో అండ్ కొన్ని వచ్చి మిల్ మేకర్స్ కూడా తీసుకున్నాను 1 బౌల్. సో దాంట్లో సింపుల్గా జింజర్ గార్లిక్ పేస్ట్, సమ్ ధనియాల పౌడర్, సో కొరియాండర్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్, సో సమ్ కర్డ్తో నేనైతే ఇలా మ్యారినేట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్. సో ఇలా చేసుకోవటం వల్ల ఏంటి అంటే సో మనకి స్పైసీ అనేది దాంట్లో అబ్జర్వ్ అవ్వటం వల్ల చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ చూస్తే ఒక బౌల్ తీసుకొని సో దాంట్లో రైస్ని అయితే సో 70-60% మనం కుక్ చేసుకోవాలి అంతే. ఫుల్గా అయితే మనం కుక్ చేసుకోకూడదు. సో మన నెక్స్ట్ అయితే ఇలా ప్యాన్ పెట్టేసి సమ్ ఆయిల్ అయితే వేసి జస్ట్ మనం అక్కడ మనం సోక్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అండ్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను ఇలా ఆనియన్స్ అండ్ చిల్లీ కొద్దిగా ఫ్రై అయిపోయిన వెంటనే ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసి సో క్లోజ్ చేసేసి కంప్లీట్గా ఇవి బాయిల్ అయ్యేంత వరకు అయితే వదిలేసాను అలానే. సో ఇంకేం అడిషనల్గా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో సింపుల్ వేలో సో పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ అలానే ఎక్కువ ఆయిల్ మనం యూజ్ చేయకుండా సింపుల్ వేలో కూడా కుక్ చేసుకునే ప్రాసెస్ ఇది. సో ఒక సైడ్ అయితే ఒక స్టవ్ పైన ఇలా పెట్టేసుకున్నాను. ఇంకో స్టవ్ పైన నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే నేను పెట్టేశాను. ఆ రైస్లో మనం జస్ట్ వాటరు, సమ్ కొరియాండర్ అండ్ పుదీనా లీవ్స్, సో చెక్క లవంగం అంటాం కదా, సో వాటిని వేసేసి మనము అలా హాఫ్ బాయిల్డ్ రైస్ అయితే చేసుకొని ఇలా వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ పైన మనం ఇలా కంప్లీట్గా ఈ రైస్ని ఇలా వేసి మనం ఇలా ఉంచేసి దానిపైన సమ్ వెయిట్ ఉన్న ఏదో ఒక థింగ్ని అయితే మనం అలా ఉంచేసామనుకో సో అది వేపర్కి మనకి ఆ స్మెల్ అండ్ అబ్జర్వ్ అయ్యి ఆ హాఫ్ బాయిల్డ్ రైస్ కూడా మనకి కుక్ అయిపోతుంది అనమాట. అండ్ అలానే పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుంది బిర్యానీకి. చాలా ఎక్కువగా కంప్లీట్గా చాలా బాయిల్ అయిపోయినా మనకి మంచిగా ఉండదు బిర్యానీకి. సో ఇలా అయితే రెడీ చేసేసుకున్నాను. సో ఫైనల్ లుక్ అయితే ఇది. సో ఎలా అనిపిస్తుంది మీకు చూస్తూ ఉంటే? సో మీరు కూడా వన్స్ ట్రై చేసి సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.